అపవాది యొక్క తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతుడగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకోండి అన్నారు. అపవాదిని ఎదిరించాలంటే దేవుడు మనకిస్తున్నారు ఆయుధాలు. ఎందుకంటే మన శక్తి చాలదు కదా, మన బలం చాలదు, అందుకని దేవుడు మనకు ఆయుధాలు ఇస్తున్నారండి. ఉదాహరణకి ఇప్పుడు కొద్ది కాలం వెనక్కి మనం వెళ్ళి చూస్తే రష్యా అనే ఒక బలమైన దేశం ఉక్రెయిన్ అని ఒక చిన్న దేశాన్ని, తన పక్కనే ఉన్న చిన్న దేశాన్ని ఆక్రమించుకోవాలని దాని మీద దాడులు చేయడం మొదలెట్టింది. ఈ విషయాలు మనకు వార్తలు కనిపించాయి. రష్యా ఏమో పెద్ద దేశం, చాలా ఆయుధాలు దాని దగ్గర ఉన్నాయి. ఉక్రెయిన్ చాలా చిన్న ఆయుధ సామాగ్రి కలిగిన దేశం. అయితే రష్యా దాడి చేయడం ప్రారంభించింది, ఉక్రెయిన్ కూడా ప్రతిగా దాడి చేయడం ప్రారంభించింది. కొద్ది రోజులకి వాస్తవానికి ఉక్రెయిన్ దగ్గర ఆయుధాలు అయిపోవాలి ఈ పాటికే. కానీ ఇప్పటికీ కూడా ఉక్రెయిన్ రష్యాకి విరోధంగా పోరాటం చేస్తానంది. కారణం ఏంటో తెలుసా? రష్యా లాంటి పెద్ద దేశము ఈ చిన్న దేశం మీద వచ్చినప్పుడు ఈ ఉక్రెయిన్కి శక్తి చాలదు దాంతో పోరాడడానికి. అందుకనే అమెరికా లాంటి దేశాలు ఏం చేసినాయంటే, మేము మీకు ఇస్తాం ఆయుధాలని, షిప్పుల్లో విమానాల్లో ఆయుధాలన్నీ పంపిస్తున్నారు వాళ్ళకి. వాళ్ళు పంపించే అన్ని తీసుకొని ఈ ఉక్రెయిన్ సైనికులు ఏం చేస్తారంటే రష్యా మీదకి దాడి చేస్తూ దాన్ని ఇంకా ఎదిరిస్తున్నారు. ఇంకా పోరాటం జరగడానికి కారణం అదే, లేకపోతే యుద్ధం ఎప్పుడు అయిపోవాలి అసలు. కానీ ఇంకా ఉక్రెయిన్ పోరాడుతుందంటే కారణం ఏంటో తెలుసా? అమెరికా లాంటి శక్తివంతమైన దేశం కొన్ని ఆయుధాలు ఇస్తుంది. అంటే ఇక్కడ కూడా ఆలోచన చేయండి. ఇప్పుడు రష్యా సాతాన్ అనుకుందాం, సాతానే రష్యా. ఇప్పుడు ఉక్రెయిన్ మనం అనుకుందాం. అయితే రష్యా అంటే సాతాను ఉక్రెయిన్ లాంటి బలహీనమైన మన మీదకి దాడి చేస్తున్నప్పుడు అమెరికా లాంటి బలం కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకి ఆయుధాలు ఇస్తున్నాడు. ఎవరితో పోరాడడానికి? రష్యా లాంటి సాతానుతో పోరాడడానికి మనకి ఆయుధాలు సమకూరుస్తున్నాడు. అదే సర్వాంగ కవచం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన బలం చాలదు కాబట్టి దేవుడు తన ఆయుధాలు మనకు పంపిస్తున్నారు. ఇప్పుడు వాటితో మనం పోరాడాలి. ఆ ఆయుధాలు ఏంటో త్వరగా మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఎందుకంటే మనం అపవాదిని ఎదిరించాలంటే ఏం చేయాలి? దేవుడిచ్చే ఆయుధాలు మనం తీసుకోవాలి. అపవాదిని ఎదిరించాలని కూడా వాక్యమే చెప్తుంది. అపవాదిని ఎదిరించండి, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని యాకోబు పత్రిక చెప్తుంది. మరి ఎప్పుడైతే నువ్వు దేవునికి లోబడి దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించి వాడిని ఎదిరిస్తావో నీ దగ్గర నుంచి ఏమి అవుతాడంట? వాడు పారిపోతాడు. కాబట్టి దేవుడిచ్చే ఈ ఆయుధాలు కనుక నువ్వు తీసుకుంటే, ఇవి పట్టుకొని నువ్వు వాడిని కనుక ఎదిరిస్తే వాడు నీ దగ్గర నుంచి పారిపోతాడు అని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఆ ఆయుధాలు ఏంటి? అపవాదిని ఎదిరించాయి, వాడు పారిపోయేటట్లుగా చేయగలిగిన ఆ శక్తివంతమైన ఆయుధాలు ఏంటో ఆలోచన చేస్తే 6 ఉన్నాయి. ఆ 6టిని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. అదేంటి అంటే 14వ వచనం చూస్తే, ఎలాగనగా మీ నడుమునకు సత్యము అనే దట్టి కట్టుకొని అన్నాడు. ఏంటంట? సత్యము అనే దట్టి కట్టుకోండి అన్నాడు. ఆ కాలంలో ఒక సైనిక వస్త్రధారణను ఆధారం చేసుకొని మన ఆత్మ సంబంధమైన ఆయుధాలని వివరించారు ఇక్కడ. అందుకనే అదే ఆర్డర్లో మనం చూద్దాం. ఎందుకంటే ఆ కాలంలో సైనికులు ఎలాంటి వాళ్ళు ఉండేవాళ్ళంటే, ఒక చేతిలో ఒక డాలు, ఒక చేతిలో ఒక ఖడ్గం, అవునా, యుద్ధ వస్త్రాలు, ఒక స్కర్ట్ లాంటి ఒక వస్త్రాన్ని వేసుకుని దానిపైన ఒక ఇనప కవచం లాంటిది, ఈ భాగాన్ని, ఛాతీ భాగాన్ని కాపాడడానికి ఒక ఇనుప లాంటి ఒక కవచాన్ని ధరించుకొని, వీటన్నిటినీ చక్కగా బ్యాలెన్స్ చేసుకోవడానికి ఒక బెల్ట్ లాంటి దాన్ని పెట్టుకొని, ఆ బెల్ట్లోని కత్తికి వర పెట్టుకొని, అప్పుడు ఒక తలకి హెల్మెట్ లాంటిది ఒకటి పెట్టుకుని యుద్ధంలోకి వెళ్ళేవాళ్ళు సైనికులు. అదే విధానాన్ని ఆత్మీయంగా యుద్ధం చేస్తున్న మనకి వినియోగించి మాట్లాడుతున్నారు. అందుకనే ఆ యుద్ధోపకరణాల్లో మొదటగా ఏమన్నారంటే సత్యము అనే దట్టి కట్టుకొని అన్నారు. ఏంటంట? మీ నడుమునకు సత్యము అనే దట్టి కట్టుకోండి. అపవాదిని ఎదిరించాలంటే ముందు మన నడుమునకంట సత్యం అనే దట్టి కట్టుకోవాలంట. దట్టి అంటే బెల్ట్. ఆ కాలంలో వారు వాడే బెల్ట్ ఎలా ఉండేదంటే సహజంగా 6 అంగుళాల వెడల్పుగా ఉండేదంట బెల్ట్. వాడు వాడే బెల్ట్. ఎందుకంటే యుద్ధ వస్త్రాలన్నింటినీ గట్టిగా పట్టుకోవడానికి వారు 6 అంగుళాలు ఉండే ఆ బెల్ట్ని వాడేవాడు. ఇప్పుడు ఈ బెల్ట్ పెట్టుకోవడం ద్వారా ఏమయ్యేదంటే ఈ వస్త్రాలు జారిపోకుండా ఉండే అనమాట. యుద్ధ వస్త్రాలు జారిపోకుండా బెల్ట్ కట్టేవాళ్ళు అనమాట. 6 అంగుళాలు ఉండే ఈ బెల్ట్ కడితే ఏమయ్యేదంటే ఆ యుద్ధ వస్త్రాలు జారిపోకుండా పట్టుకుని ఉండేదన్నమాట. ఇంకొకటి, వారు వేసుకునే వస్త్రాలు వారు పరిగెడుతున్నప్పుడు అడ్డు రాకుండా ఆ వస్త్రాలన్నింటినీ కలిపి కట్టడం ద్వారా వస్త్రాలని కంట్రోల్ చేయడానికి కూడా బెల్ట్ వాడేవారు అనమాట. అంటే వాడు పరిగెట్టాలి, యుద్ధంలో పరిగెట్టాలి. ఇప్పుడు ఆ కాళ్ళలో అడ్డుపడిపోకుండా, వస్త్రాలు వచ్చి అడ్డుపడిపోకుండా ఈ వస్త్రాలని చక్కగా కంట్రోల్ చేయడానికి బెల్ట్ వాడేవాళ్ళు. వాళ్ళు ఖడ్గాన్ని వాడేవారు కదా, ఆ ఖడ్గానికి వర కూడా ఈ బెల్ట్లోనే ఉండేదంట. కాబట్టి దాంట్లోనే పెట్టుకోవాలి. కాబట్టి బెల్ట్ ఖచ్చితంగా కావాలి. ఒకవేళ ఆ బెల్ట్ పెట్టుకోకుండా వెళ్ళాడు అనుకోండి, యుద్ధ వస్త్రాలు ఏమైపోతాయి? జారిపోతాయి. వాళ్ళు పరిగెట్టేటప్పుడు కాళ్ళకు అడ్డుపడి కింద పడతారు. అప్పుడు ఏం ప్రయోజనం ఉంటుంది ఇంకా? అందుకని ఇప్పుడు వారు చక్కగా పరిగెత్తాలంటే వాటన్నింటిని కంట్రోల్ చేసే బెల్ట్ ఉండాలి.
అవన్నిటినీ హోల్డ్ చేసి లేదా పట్టుకొని జారిపోకుండా చేసే బెల్ట్ ఉండాలి. ఖడ్గం పెట్టుకోవడానికి ఆ వరుండే ఆ బెల్ట్ ఉండాలి. ఇప్పుడు బెల్ట్ చాలా ప్రాముఖ్యమైనది. యుద్ధ వస్త్రాల్లో బెల్ట్ కూడా ప్రాముఖ్యమైనది. అందుకని మొట్టమొదటి దాన్నే చెప్పారు ఇక్కడ, మీ నడుమునకు సత్యం అనే దట్టి కట్టుకోండి అన్నారు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇప్పుడు ఈ బెల్ట్ ఏంటి? ఇప్పుడు మనం యుద్ధ వస్త్రాలని వినబోతున్నాం. వాటన్నిటిని కట్టి పెట్టే బెల్ట్ ఏంటో తెలుసా? సత్యం అంట. దేవునికి స్తోత్రం. ఇంతకీ బెల్ట్ ఏంటి? సత్యము అనే బెల్ట్ పెట్టుకోండి అన్నాడు కదా. ఎక్కడ? మీ నడుమునకు అన్నాడు. మీ నడుమునకు సత్యము అనే దట్టి కట్టుకోండి. ఇక్కడ బెల్ట్ అంటే సత్యం అని చెప్పుకున్నాం. ఇక్కడ నడుము అంటే 1 పేతురు చూడండి, 1 పేతురు 1:13 చూడండి. 1 పేతురు 1:13. కాబట్టి చాలండి. కాబట్టి మీ మనస్సు అనే నడుము కట్టుకొని అన్నాడు. ఇక్కడ నడుము అంటే ఏంటో తెలుసా? మనస్సు అంట. ఏంటంటది? మనస్సు. మీ నడుమునకు సత్యం అనే దట్టి. నడుము అంటే మనస్సు అన్నారు ఇక్కడ. నడుము అంటే పేతురు ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నడుము అంటే మనస్సు. మన మనస్సులో ఏముండాలంటే సత్యం ఉండాలంటే ఏముండాలి? మన మనస్సును సత్యముతో కట్టి పెట్టుకొని ఉండాలి. సత్యం అంటే ఏంటి? మరలా ఏంటి ఆ సత్యం అంటే? యోహాను 14వ అధ్యాయం చూస్తే సత్యం అంటే యేసుక్రీస్తు. ఎవరు? నేనే మార్గము సత్యము. అదే యోహాను 17:17 చూస్తే సత్యం అంటే వాక్యము. నీ వాక్యమే సత్యము. ఆయన వాక్యమేనంట సత్యం. వాక్యమే సత్యం అని వాక్యం అక్కడ తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సత్యం అంటే యేసు, అదేవిధంగా ఆయన యొక్క వాక్యం. నడుము అంటే మనస్సు, దట్టి అంటే సత్యం. ఇప్పుడు మన మనస్సు అనే నడుముకు యేసుక్రీస్తు, ఆయన వాక్యము అనే సత్యముతో మన మనసును కట్టి పెట్టుకుంటే మనం ఎన్నడూ కూడా అపవాది చేత పడిపోయే అవకాశమే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే నీ మనస్సులో సత్యం ఉంటుందో, యేసయ్య అనే ఆయన వాక్యం అనే ఈ సత్యము నీ మనస్సును ఎప్పుడైతే కట్టి పెడుతుందో నీ మనస్సు జారిపోయే అవకాశం లేదు. నీ జీవితంలో నువ్వు ఎప్పుడు పడిపోయే అవకాశమో లేదు. బెల్ట్ చేసే పని ఏంటి? జారిపోకుండా పట్టుకుంటుంది కదా. ఇప్పుడు నీ ఆలోచనలు కావచ్చు, నీ తలంపులు కావచ్చు, నీ బ్రతుకు కావచ్చు, ఎక్కడ ఏ విధంగా పడిపోకుండా జారిపోకుండా ఉండాలి అంటే నీ మనసులో సత్యం ఉండాలి. దేవునికి స్తోత్రం. సత్యం ఉంటే నువ్వు జారిపోవు. క్రైస్తులుగా ఉండాల్సింది అదే, జారిపోకూడదండి. ఎందుకంటే మనం పడగొట్టడానికి సాతాను ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు కదా. ఇప్పుడు మనము నిలబడాలి, జారిపోకూడదు, మనం పడిపోకుండా ఉండాలి అంటే సత్యం నీలో ఉండాలి. చాలామంది విచారం ఏంటంటే చాలామంది పడిపోతున్నారు, పాపంలో మరలా పడిపోతున్నారు, లోకంలో మరలా పడిపోతున్నారు, అపవిత్రమైన అలవాట్లోకి మరలా జారిపోతున్నారు, పడిపోతున్నారు. కారణం ఏంటంటే సత్యం లేదు. వారు మనస్సుకు ఏం లేదు? సత్యం అనే దట్టి కట్టుకోలేదు నడుమునకు. నువ్వు ఎప్పుడైతే నీ మనసులో సత్యాన్ని కలిగి ఉంటావో, నీ మనసు అనే నడుముకు సత్యం అని దట్టి కట్టుకుంటావో అప్పుడు నువ్వు జారిపోయే అవకాశమే లేదు. ఇంకొక విషయం జారిపోకుండా చేస్తుంది, రెండవదిగా ఆ వస్త్రాలన్నింటినీ కంట్రోల్ చేస్తుంది. బెల్ట్ కూడా ఏం చేస్తుంది? కంట్రోల్ అంటే అదుపు చేస్తుంది. అంటే అవి కాళ్ళ మధ్యలోకి వచ్చి అడ్డుపడిపోయి అతన్ని పడగొట్టేయకుండా ఈ బెల్ట్ ఏం చేస్తుందంటే వస్త్రాలని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు నీ మనస్సు అనే నడుముకు సత్యం అనే దట్టి కట్టుకుంటే నువ్వు ఎలా ఉంటావంటే జారిపోవో, అదుపులో ఉంటావు, కంట్రోల్లో ఉంటావు. దేవునికి స్తోత్రం. యేసయ్య కానీ ఆయన వాక్యం అనే ఈ సత్యం నీలో ఉంటే నువ్వు అదుపులో ఉంటావు. క్రైస్తవుడిగా ఉండాల్సిన లక్షణం అదే. మనం గనక మన అదుపులో మనం ఉంటే, మన లిమిట్లో మనం ఉంటే అపవాది మనల్ని ఏం చేస్తాడు? అవునా కదా? మనల్ని ఏం చేయగలుగుతాడు? ఈరోజు మనం అదుపు లేకనే కదా కొన్నిసార్లు మనం పాపంలో పడిపోయేది. కొంతమందికి అదుపు ఉండదు. ఏ విషయంలో కావచ్చు, మాటల విషయంలో కావచ్చు, ఆలోచన విషయంలో కావచ్చు, వారి ప్రవర్తన విషయంలో కావచ్చు, అదుపు లేకుండా చేసే పనులు ఏమవుతాయంటే వారికి నష్టాన్ని తీసుకొస్తాయి. మన అన్నిటికీ అదుపు ఉండాలి. మన నోటికి కూడా ఏముండాలి? అదుపు ఉండాలి. అదుపు ఉండాలి. మన నోటికంట కళ్ళెం పెట్టుకోవాలంట. తన నోటిని అదుపు చేసుకోకుండా, తన నోటికి కళ్ళెం పెట్టుకోకుండా నేను చాలా భక్తిపరుణ్ణి అనుకుంటే వాళ్ళ భక్తి వ్యర్థమైన వాక్యం ఉంటుంది. కాబట్టి నీ నోటికి అదుపు ఉండాలి, నీ మాటలకు అదుపు ఉండాలి, నీ ఆలోచనలకి అదుపు ఉండాలి. శరీర సమస్త విషయాల్లో కూడా మనకు ఒక అదుపు అనేది ఉంటే, లిమిట్లో మనం ఉంటే ఎంత మాత్రం కూడా మనం పడిపోం. ఎందుకో తెలుసా? సత్యం అనేది మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని వాక్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సత్యం ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా చేస్తుంది. స్వతంత్రం అంటే నువ్వు ఏ పరిస్థితుల్లో బంధించబడి ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. సత్యాన్ని నువ్వు కలిగి ఉంటే నీ మనస్సులో అది నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. కాబట్టి నీ మనస్సు కంట్రోల్గా ఉండాలి అంటే సత్యం ఉండాలి. నీ మనస్సు కంట్రోల్గా ఉండాలంటే సత్యం ఉండాలి. ఎందుకంటే మనస్సును స్వాధీనపరచుకోవాలండి. సామెతల గ్రంథం కూడా అదే వాక్యం చెప్తుంది. 16:32 మీరు చూస్తే
పట్టణం పట్టుకొని వానికంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు అనే వాక్యం ఉంటుంది. ఒక పట్టణాన్ని లేదా ఒక రాజ్యాన్ని జయించిన వానికనంటేనంట తన మనసును జయించేవాడే గొప్పవాడంట. రాజ్యం జయించినాడు గొప్పవాడా, మనసును జయించినాడు గొప్పవాడా? వాక్యం ఉంటుంది ఒక పట్టణాన్ని ఒక రాజ్యాన్ని జయించినాడు కాదు గొప్పవాడు, తన మనసును జయించిన వాడే గొప్పవాడు, శ్రేష్ఠుడు. కాబట్టి అన్నీ జయిస్తారు, కానీ తమ మనసు మాత్రం అదుపులో ఉండదు, జయించలేరు. ఆలోచనల్ని జయించలేరు, తలంపులను జయించలేరు, రకరకాల విషయాల్ని జయించలేక అన్నీ జయించిన వాళ్ళు తమ మనస్సును జయించలేక పాపంలో పడిపోతూ ఉంటారు. కాబట్టి ఈరోజు వాక్యము అనే సత్యము, యేసు క్రీస్తుని అనే సత్యము కనుక నీ మనస్సులో ఉంటే కనుక నువ్వు జారిపోయే అవకాశమే లేదు. అందుకనే నువ్వు యేసయ్య ఆయన వాక్యం అనే సత్యాన్ని కలిగి ఉండు. ఎలాంటివా నీ నడుముకు కట్టుకొని నువ్వు కనుక ఉంటే నువ్వు జారిపోవు, కంట్రోల్గా ఉంటావు, అదుపులో ఉంటావు. కాబట్టి ఈరోజు మనందరూ ఎలా ఉండాలి? అదుపులో ఉంటే, మన మనసు సత్యం చేత అదుపులో ఉంటే మనము సాతానికి ఎంత మాత్రం కూడా చోటిచ్చే అవకాశం ఉండదు, వాడు మనల్ని జయించే అవకాశం కూడా ఉండదు. కాబట్టి మనం అదుపులో ఉండాలండి. కాబట్టి అన్నిట్లో అదుపులో ఉంటున్నామా? లోకంతో మనం జాగ్రత్తగా ఉంటున్నామా? ఎంతవరకు ఉండాలో, ఎంతవరకు తినాలో, ఎంతవరకు చూడాలో, ఎంతవరకు ఉండాలో, ఏమి చూడాలో, ఏం చేయకూడదో చూడండి. ఒక వ్యక్తి కంట్రోల్లో ఉంటామంటే ఏంటో తెలుసా? ఏమి చూడకూడదో వాటిని చూడడు, ఏమి చేయకూడదో వాటిని చేయడు, ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి వెళ్ళడు. ఎందుకంటే కంట్రోల్లో ఉంటాడు, ఒక అదుపులో ఉంటాడు. అదుపులో లేనివాడైతే ఏదైనా చూస్తాడు. అవునా? ఇక్కడ అవసరమైతే ఇక్కడ వాక్యమైనా చూస్తాడు, తర్వాత సినిమా అయినా చూస్తాడు. అవునా కదా? ఇక్కడ వాక్యం వింటాడు, అక్కడ చెడ్డ మాటలు కూడా వింటాడు. ఇక్కడ మందిరానికి వస్తాడు, అవసరమైతే అక్కడ సినిమా హాల్కైనా వెళ్తాడు. ఎందుకని? అదుపు ఉండదు వానికి. సత్యము అనేది తన మనసులో ఉంటే మందిరానికే వస్తాడు, కానీ సినిమా హాల్కి వెళ్ళాడు. ఎందుకంటే అదుపులో ఉంటాడు, కంట్రోల్గా ఉంటాడు, ఒక లిమిట్లో, ఒక పద్ధతిలో ఉంటాడు. ఎప్పుడైతే ఈ సత్యం అనేది మనసులో లేదో, ఈ మనసు అనే నడుముకు సత్యం అనే దట్టి కట్టుకోలేదో వానికి కంట్రోల్ ఉండదు. ఎక్కడ జారిపోతాడో తెలీదు, ఎక్కడ పడిపోతాడో తెలీదు, ఎటుగా సాగిపోతాడో తెలీదు, ఎటు కొట్టుకుపోతాడో తెలీదు. అందుకనే ఈరోజు మనం అలా కొట్టుకుపోకుండా, జారిపోకుండా, పడిపోకుండా, ఎక్కడ పడితే అక్కడ తిరగకుండా, ఏది పడితే అది చేయకుండా మనం సత్యము అనే దట్టి కట్టుకుంటే అదుపులో మనం ఉంటాం. కాబట్టి పిల్లలంగా మనం అదుపులో ఉండాలండి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళటం కాదు, ఏది పడితే అది మాట్లాడటం కాదు, ఎలా పడితే అలా ఉండటం కాదు, ఏది పడితే అది చేయటం కాదు. ఒక అదుపులో ఉండాలి అంటే సత్యం మన మనసులో ఉండాలి. సత్యము కలిగి ఉండండి, అప్పుడు మనము అదుపులో ఉంటాం. కాబట్టి సత్యం అనే దట్టి మనల్ని మనం ఏం చేస్తుందంటే అదుపు చేస్తుంది, మనం జారిపోకుండా చేస్తుంది. కాబట్టి మన మనసును సత్యము చేత నియంత్రించుకోగలుగుతాం. మనం సాతాను చేత ఎంత మాత్రం మోసపోము అనే విషయాన్ని మనం గమనించి, ఒకటి సత్యము అనే దట్టి, సత్యాన్ని మనం కలిగి ఉందాం. రెండో ఆయుధం ఏంటి అంటే ఇక్కడ చూస్తే నీతి ఏంటంట, నీతి అనే మైమరువు కలిగి ఉండాలి అన్నాడు. ఒకటి సత్యం అనే బెల్ట్ దట్టి కలిగి ఉండాలి. రెండోది నీతి అనే మైమరువు అంటే బ్రెస్ట్ ప్లేట్ అన్నది, అంటే కవచం. ఈ ముఖ్య భాగాలన్నిటినీ కవర్ చేసి కాపాడడానికి ఒక కవచం, ఒక ఇనప కవచం కావచ్చు, ఒక ఇనుముతో చేసిన ఆయుధం కావచ్చు. ఇక్కడ తమ ఛాతికి కట్టేసుకుంటారు బలంగా. అప్పుడు ఏమవుతుందంటే ఎటువంటి బాణాలు వేసినా ఈ ఛాతిలోకి దిగే అవకాశమో లేదు. కాబట్టి సత్యము నీతి అనే ఈ మైమరువు ఉండాలి. నిజమే, నీతి అనేది కవచం లాంటిదిగా లేదా మైమరువుగా మరి ఇక్కడ పోల్చారంటగా మనం చూస్తాం. నిజమే, ముఖ్యమైన శరీర భాగాల్ని కాచేది కవచం, ముఖ్యమైన శరీర భాగాన్ని కాస్తుంది ఈ కవచం, అదే నీతి. అవునండి, ఈరోజు మన జీవితాన్ని కాపాడేదంటే తెలుసా? నీతి మనల్ని కాపాడుతుంది, నీతి మనల్ని కాపాడుతుంది, యథార్థతే మనల్ని కాపాడుతుంది, నీతి మనల్ని కాపాడుతుంది. అయితే ఆ నీతి మన నీతి కాదు, దేవుని నీతి. దేవునికి స్తోత్రం. దేవుడు మనకిచ్చిన నీతి, సిలువలో కార్చిన రక్తం వలన కలిగిన నీతి అది. ఎప్పుడైతే మనం ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచామో ఆయన మనల్ని కడిగి పవిత్రపరిచి నీతిమంతులుగా ఆయన మనల్ని చేశాడు. మనం నీతిమంతులుగా చేయబడిన మనము నీతిని కలిగి బ్రతకాలి. ఒకటి యేసుక్రీస్తు యొక్క నీతిని కలిగి ఉండాలి, ఆయన మనకిచ్చిన నీతితో మనం బ్రతకాలి. అప్పుడు మనము ఆ నీతి మనకి కవచులాగా పనిచేస్తుంది. అపవాది మన మీద ఏమాత్రం దాడి చేయకుండా కవచులాగా పనిచేస్తుంది. నీతితో బ్రతకాలి అంటే ఇప్పుడు ఏం చేయాలంటే మన మనసులో సత్యము అనేది ఉండాలి, మన క్యారెక్టర్లో నీతి అనేది ఉండాలి. దేవునికి స్తోత్రం. నీతి అనేది మన క్యారెక్టర్లో ఉండాలి. కొంతమంది క్యారెక్టర్ నీతిగా ఉండదు, వారి యొక్క జీవితం నీతిగా ఉండదు. ఈరోజు మనం నీతి కలిగి బ్రతకాలి. నీతిని పొందుకున్నాం యేసయ్య ద్వారా, ఆ నీతితో ఈ లోకంలో మనము బ్రతకాలి. ఇక మన నీతితో కాదు బ్రతకాల్సింది, దేవుడు మనకిచ్చిన నీతితో బ్రతికితే ఈ లోకంలో
దైవనీతి కలిగి బ్రతికితే అది కవచలాగా ఉంటుందండి. అవును, నీతి మనల్ని కాపాడుతుంది, నీతి మనల్ని కాపాడుతుంది. నోవాహు గురించి మనం ఆలోచన చేస్తే ఆదికాండం 7:1 దేవుడు అన్నారు, నోవాహు, ఈ తరమ వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా కనబడుతున్నావు. ఈ తరములో అందరిలోకెల్లా నీవే నీతిమంతుడిగా కనబడుతున్నావు, కాబట్టి ఆ ఓడలోకి నీవు నీ ఇంటి వాళ్ళందరూ ప్రవేశించండి అన్నారు. అసలు ఆ తరములో ఉన్న మనుషులు అందరిలోకెల్లా నీతిమంతుడు ఎవరంట? నోవాహు. అందరూ చెడిపోయి ఉన్నారు, అందరూ కూడా చెరిపేసుకుని ఉన్నారు, తమ జీవితాలని పాడు చేసుకుని ఉన్నారు అందరూ కూడా. కానీ నీ ఒక్కడే నీతిగా బ్రతుకుతున్నావు నా దృష్టిలో, కాబట్టి నువ్వు వాడెక్కు. ఎందుకంటే జలప్రలయం తీసుకొస్తున్నాను కదా, జలప్రలయం ద్వారా భూమి మీద అందరూ నాశనం అయిపోతారు, నువ్వు రక్షించబడాలి, ఎందుకంటే నువ్వు నీతి గలవాడివి, నువ్వు బ్రతకాలి, నీలాంటి నీతిమంతులు ఉండాలి అని, నువ్వు నీతిమంతులుగా బ్రతకాలి, నీలాంటి వారి యొక్క సంతానం విస్తరించాలి ఈ భూమి మీద అని ఆ నీతిమంతుని దేవుడు జలప్రలయం నుంచి కాపాడారు. దేవునికి స్తోత్రం. అక్కడ నోవాహుని జలప్రలయం నుంచి తప్పించింది ఏంటి అంటే అతని యొక్క నీతి కవచంలాగా అతన్ని కాపాడింది. కాబట్టి ఈరోజు నీతిగా బ్రతికామనుకోండి, మన పనుల్లో కావచ్చు నీతిగా మనం ఉన్నాం, మన వ్యాపారాల్లో మనం నీతిగా ఉన్నాం, మన కుటుంబ జీవితంలో మనం నీతిగా ఉన్నాం, ఎక్కడున్నా ఒక నీతిగా బ్రతుకుతున్నాం, నీతిగానే ప్రవర్తిస్తున్నట్లయితే ఆ నీతి నీకు తప్పనిసరిగా నీకు మేలు చేస్తుంది. దేవునికి స్తోత్రం. నీతి, దైవ నీతి కలిగి ఉండాలి. ఈ నీతి అనేది ఎలాంటిదిగా ఉంటుందంటే దైవ భయం కలిగిందిగా ఉంటుంది. ఎవరైతే దేవునికి భయపడుతూ పరిశుద్ధంగా యథార్థంగా బ్రతుకుతారో అదే నీతి. అవును, నీతి అంటే ఏంటో తెలుసా? దేవునికి భయపడే జీవించే జీవితమే నీతివంతమైన జీవితం. కొంతమందికి దేవుని భయం ఉండదు, ఎలాగైనా మాట్లాడతారు, ఎక్కడికైనా వెళ్తారు, ఏదైనా చేస్తారు, ఏదైనా తింటారు, ఎలాగైనా బ్రతుకుతారు, ఏదైనా చూస్తారు, ఏదైనా చేస్తారు. కారణం ఏంటంటే దేవుని భయం లేదు. అదే యోసేపుని చూడండి, దేవుని ఎదుట ఇలాంటి దుష్కారం నేను ఎలా చేస్తానని దేవునికి భయపడి పాపానికి ఎంత మాత్రమైనా అంగీకరించలేదు. కాబట్టి దేవుడు మనం చూస్తున్నాడు, ఈ దేవుని దృష్టిలో పాపము అని దేవునికి భయపడాలి. మనం ఎక్కడున్నా కూడా దేవునికి భయపడాలి. కొంతమంది పిల్లలు వారి తల్లిదండ్రులు భయపడతారు కదా, నేను ఈ సమయానికల్లా ఇంటికి రాకపోతే నాన్న కొడతాడేమో, అమ్మ తిడతాదేమో అని భయపడి సమయానికల్లా వస్తారు. ఇదిగో పలానా చోట మన సినిమాకి వెళ్దాం, లేదు నేను రాను, ఇంటికాడ మా నాన్న ఊరుకోడు అంటే. చూడండి, అంటే తండ్రికి భయపడటం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని వీటికి దూరము అయిపోతారు. అదే నీతి అంటే. ఈరోజు దేవునికి భయపడి మనము ఈ లోకంలో ఉన్న పాపానికి మనం దూరమై పరిశుద్ధంగా యథార్థంగా బ్రతికితే అదే నీతి. ఆ నీతివంతమైన జీవితము మనల్ని ఏం చేస్తుందంటే సాతాను తంత్రాల చేత మోసపోకుండా మనల్ని కాపాడుతుంది. కాబట్టి నీతిగా బ్రతికితే దేవుడు నిన్ను కాపాడుతాడు. నీతిగా బ్రతికితే, దేవునికి భయపడి బ్రతికితే, పాపానికి చోటు ఇవ్వకుండా బ్రతికితే అపవాది నిన్నేమీ చేయలేడు. నువ్వు నీతిగా బ్రతకాలని ఆశపడ్డావు, నీతిని కవచంలో ధరించేసుకున్నావు అనుకుందాం. ఇప్పుడు నీ వ్యాపారంలో మోసం చేయని ఆలోచనలు పుట్టించాడు అనుకోండి సాతాను, పని చేస్తుంది అది. ఆల్రెడీ నువ్వు నీతిని కట్టేసుకున్నావు, నీతిని ధరించుకుని ఉన్నావు, నీతిగా బ్రతుకుతున్నావు. నీతిగా ఉన్న నీకు మోసం చేయాలన్న ఆలోచన నచ్చుతుందా? నచ్చదు. మోసగించాలన్న ఆలోచన నచ్చుతుందా? నచ్చదు. లంచం తీసుకున్న ఆలోచన నచ్చదు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు నీతితో నింపబడ్డావు కాబట్టి ఇవేమి నీలో పనిచేయవు. కాబట్టి అందుకని నీతిగా నువ్వు ఉన్నావు అనుకోండి, అపవాది ఏ రూపంలో నీ మీదకి వచ్చి ప్రయత్నాలు చేసినా ఏమి సాగక మళ్ళా వెళ్ళిపోతాడు, వాడు ఏమీ చేయలేడు నిన్ను. అందుకని నీతిని మనం ఏం చేయాలంటే కవచంలాగా ధరించాలి. నీతిని ధరించుకుంటే మనం ఈ లోకంలో సాతాన్ని జయించగలుగుతాం. మూడోదిగా పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు తొడుక్కొని నిలవబడుడి అన్నాడు. ఏం చేయాలంట? పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు అన్నారు. సిద్ధ మనస్సు అనేది జోడంట. దేని సిద్ధ మనసు? సమాధాన సువార్తను ప్రకటించాలనే ఆ సిద్ధ మనసే జోడు. అవును, యుద్ధంలో ఉన్నవాడికి ఏం కావాలి? జోళ్ళు కావాలి కదా, పాదాలకి కావాలి కదా, పాదాలకి షూ లేదా శాండిల్స్ లేకపోతే చెప్పులు కావాలి యుద్ధంలోకి వెళ్ళిన వాడికి, వేగంగా పరిగెత్తాలంటే. ఇప్పుడు ఆ పాదాలకున్న ఆ షూస్ని లేకపోతే ఆ చెప్పుల్ని దేంతో పోల్చారంటే సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అన్నారు. అంటే దేవుని సువార్తను ప్రకటించే సిద్ధముగా ఉండే ఆ మనస్సు, అదే నీకు జోడు. నిజంగా ఇది కూడా ఉపయోగపడద్దా? అవునండి, ఇది కూడా సాతాన్ని జయించడానికి ఒక ఆయుధమేనా? తప్పనిసరిగా ఆయుధమే. ఎందుకో తెలుసా? నువ్వు ఇతరులకు సువార్తను ప్రకటించాలని ఎప్పుడు నువ్వు తహతహలాడుతుంటే, ఎలాగైనా కొందరిని దేవుని కొరకు సంపాదించాలి, ఎలాగైనా ఈ నాశనకరమైన పాపం నుంచి కొందరిని లాగి దేవుని మార్గంలో నడిపించాలి, వారికి సువార్తను అందించాలి అనే ఆరాటం నీలో ఉంటే
ఈ లోక సంబంధమైన ఆరాటాలు నీ దగ్గర తీసుకొస్తే పని చేస్తాయా? పని చేయవు కదా. నువ్వు ఎప్పుడు నీ ఆరాటం ఏంటి? ఎలాగైనా కొందరిని దేవుని దగ్గరికి నడిపించాలి, కొందరినైనా పాపల నుంచి బయటికి లాగాలి, యేసయ్య మార్గంలోకి తీసుకుని రావాలి, వీరిని కూడా మందిరానికి తీసుకెళ్ళాలి, మేమందరం పరలోకానికి వెళ్ళాలి అని పరలోక సంబంధమైన ఆలోచనలతో నువ్వు ఉన్నప్పుడు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు పరలోక సంబంధమైన ఆశలు ఆలోచనలు నీకున్నప్పుడు, పైనున్న వాటి మీద నీకు మనసుండి కొందరిని దేవుని దగ్గరికి నడిపించాలనే తహతహలాడుతూ తపన నీకున్నప్పుడు, ఈ లోక సంబంధమైన ఆశలు ఆలోచనలు నీలో పుట్టిస్తే పని చేస్తాయి? పని చేయవు కదా. అందుకనే సువార్త ప్రకటించాలనే మనసు కూడా అపవాదిని జయించాలనే ఆయుధం. అది కూడా ఈరోజు నీకు ఆ మనసుంటే అపవాది నిన్ను ఏం చేయలేడంట. ఎందుకంటే నీ మనసంతా ఎప్పుడు దేవుని మీద, స్వార్థ మీద, కొందరిని విడిపించాలని ఆశతో ఉంటుంది, కానీ పాపం చేయాలి అనే తపన ఉండదు కదా. కాబట్టి అలాంటి వాళ్ళని ఏం చేయలేడంట సాతాను. అందుకని స్వార్థ ప్రకటించాలనే మనసు, తపన నీలో ఉన్నప్పుడు నీవు ఆటోమేటిక్గా సాతాన్ని జయిస్తూ ముందుకి సాగిపోతావు అంతే. అందుకనే మనందరికి కూడా ఎలాంటి సిద్ధంగా ఉండాలంటే స్వార్థను ప్రకటించాలనే సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా దేవుని సువార్తను అందించాలనే తహతహలాడే తపన పడే మనసు మనలో ఎప్పుడైతే ఉంటుందో, సువార్తను ప్రకటించే ఈ మనసు ఎప్పుడైతే ఉంటుందో, సువార్త కొరకు పరిగెలెట్టే పాదములతో నువ్వు ఎప్పుడైతే ఉంటావో అవి సుందరమైనవని వాక్యం చెప్తుంది. అలాంటి వారు తప్పనిసరిగా అపవాదిని జయిస్తారు. కాబట్టి అందుకనే సువార్తను ప్రకటించడానికి సిద్ధంగా ఉంటే, ఆ మనసుతో నీవు ఉంటే అపవాది యొక్క తంత్రాలు నీ మీద పనిచేయవు, అపవాది తంత్రాలు నీ మీద పనిచేయవు. కాబట్టి సువార్తను ప్రకటించాలని తపన కలిగి ఉండి, ఎప్పుడు అవకాశం ఇచ్చినా సువార్తను ఇతరులకు ప్రకటించాలి, అందించాలని తహతహలాడే ఆ సిద్ధ మనసు, ఆ రెడీనెస్ నీలో ఉంటే తప్పనిసరిగా పాపంలో పడిపోయే అవకాశం లేదు. ఎందుకో తెలుసా? నువ్వు ఆ సువార్త అంటేనే పాపం నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం కాబట్టి నువ్వు పడిపోయే అవకాశము లేదు. ఎందుకంటే నీ ఆశలన్నీ పరలోక సంబంధంగా ఉన్నాయి కాబట్టి నువ్వు ఈ లోక సంబంధమైన ఆశలో పడిపోయే అవకాశము లేదు. కాబట్టి సువార్తను అందించే ఆ సిద్ధపాటుతో కూడిన ఆ మనసు కూడా సాతాన్ని జయించే ఒక ఆయుధమే. దేవునికి స్తోత్రం. నాలుగోదిగా విశ్వాసము అనే డాలు పట్టుకునండి, దానితో మీరు దుష్టిని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుతారు. నాలుగోది ఏంటంటే, అపవాదిని జయించాలంటే విశ్వాసం అనే డాలు పట్టుకోవాలంట. సహజంగానే యుద్ధములో సైనికులు ఏం చేసేవాళ్ళంటే ఒక చేత్తో ఖడ్గము, ఒక చేత్తో డాలు పట్టుకునేవాడు. డాలు, ఒక షీల్డ్, డాల్ పట్టుకునేవాడు. ఒక డాల్ పట్టుకున్నప్పుడు ఏమయ్యేది అంటే శత్రువులు వేసే బాణాలన్నింటినీ ఈ డాలుతో ఆపుతూ వారు ముందుకు యుద్ధంలో వెళ్ళేవాడు. సహజంగా ఆ కాలంలో చెక్కతో చేసిన డాళ్ళు వాడేవాళ్ళు అంటారు ఆ కాలంలో కొంతమంది. అందుకని శత్రువులు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు బాణాలు వేసేటప్పుడు అగ్ని ముట్టించి బాణాలు వేసేవాళ్ళంట. అగ్నితో వేసినప్పుడు ఈ చెక్క బాణాలకి, డాళ్ళకి ఎప్పుడైతే అగ్నితో కూడిన బాణాలు తగిలిన ఏమయ్యేదంటే ఆ అగ్నికి అవి కాలిపోతుండేవంట. అందుకనే వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళంటే కొన్నిసార్లు డాళ్ళు వాడేటప్పుడు అంట నీటిలో ముంచి తడిపి డాళ్ళు వాడేవాళ్ళంట వాళ్ళు. ఎందుకంటే అగ్ని బాణాలు వచ్చి ఆ డాలుని నాశనం చేయకుండా వారు తడిపి వాడుతుండేవాళ్ళంట. అంటే ఇప్పుడు ఈ డాలు చేసే పని ఏంటంటే వారు వేసే అగ్ని బాణాలని తన మీద పడకుండా ఆపేది డాలు. నిజంగా చాలా ప్రాముఖ్యమైనది డాలు. ఎందుకంటే ఆ డాలే లేకపోతే ఎలా అడ్డుకుంటాడు అగ్ని బాణాలని? వాళ్ళు వేసే బాణాల నుంచి ఎలా తప్పించుకుంటాడు? ఈ డాలు పెట్టుకొని ఆ డాలు వెనకాల ఇతను దాక్కుంటాం వల్ల బ్రతుకుతున్నాడు. లేకపోతే ఈ డాలే లేకపోతే అతనికి ప్రాణాలే మిగిలే అవకాశం లేదు. అందుకనే డాలు ప్రాముఖ్యమైనది. అందుకని ఈ డాలు దేంతో పోల్చారంటే విశ్వాసం అనే డాల్. నిజమే, మన జీవితంలో ఎన్నో బాణాలు వాడు వేస్తూ ఉంటాడు, ఎన్నో నిరాశ బాణాలు మనం మీద వేస్తూ ఉంటాడు. ఎన్నో బాణాలు మనం వేస్తున్నప్పుడు నీ విశ్వాసపు డాలుతో వాటిని అద్దుకోవాలి. నువ్వు విశ్వాసం అనేది నీకుంటే, ఆ డాలు నీకుంటే దాని ద్వారా ఎన్ని నిరాశ నిన్ను పెట్టినా నువ్వేం భయపడవు, నిరాశపడవు. దేవుడు నాకు సహాయం చేస్తాడనే నిరీక్షణతో ఉంటావు తప్ప నిరాశతో మాత్రం ఉండవు. ఎందుకో తెలుసు, విశ్వాసం ఉండాలి. గెహాజీ ఒకరోజు సిరియా సైన్యం అంతా కూడా ఈ ఎలీషా ఉన్న ఇంటి చుట్టూన్న ఆ పర్వతాన్ని చుట్టేసినప్పుడు, ఆ ఎలీషా ఒక పర్వతం మీద నివసించేవాడు. ఆ పర్వతం చుట్టూ సిరియా సైన్యం అంతా ఆయన చుట్టేసి ఉన్నప్పుడు గెహాజీ బయటకు వచ్చి భయపడిపోయి అయ్యా మన చుట్టూ సిరియా సైన్యం మనల్ని చుట్టుముట్టేసింది, మనల్ని ఏదో చేసేస్తారని మరి కేకలు వేస్తూ భయపడుతున్నప్పుడు శత్రు సైన్యం చుట్టూ ఉంటే ఎలీషా ఏం భయపడలేదండి. కారణం ఏంటో తెలుసా? నువ్వేం భయపడకో, వీళ్ళకంటే ఎక్కువ సహాయం మనకుంది, వీళ్ళకంటే పెద్ద సైన్యం మన దగ్గర ఉందన్నాడంట.
ఎక్కడుందయ్యా? అప్పుడు ప్రార్థన చేశాడు, ప్రభువా వీడి కళ్ళు తెరవండి అని ప్రార్థన చేస్తే కళ్ళు తెరిస్తే అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు ఎలీషా పక్షంగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సైన్యమే ఎలీషా కోసం రెడీగా ఉంది యుద్ధం చేయడానికి. అంటే ఈ గెహాజీకి ఏమీ లేదు, విశ్వాసం లేదు. అందుకని శ్రమ రాగానే భయపడిపోయి బెదిరిపోతున్నాడు. కానీ ఎలీషా మాత్రం ధైర్యంగా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? నా దేవుడు నా కోసము ఆల్రెడీ సైన్యం సిద్ధపరిచాడు అని నమ్మాడు కాబట్టి, విశ్వసించాడు కాబట్టి ధైర్యంగా ఉన్నాడు. అందుకనే విశ్వాసం ఏం చేస్తుందంటే ధైర్యంగా ఉంచుతుంది. విశ్వాసం నిన్ను ధైర్యపరుస్తుంది. కొంతమంది విశ్వాసం లేకపోవటం ఏమైపోతారంటే శ్రమ రాగానే, ఏదైనా నిరాశకరమైన పరిస్థితులు రాగానే కృంగిపోతారు, ఏడ్చి బలహీనం అయిపోయి చివరికి కొన్నిసార్లు విశ్వాసం లేకపోవటం వలన సాతాను కూడా వారిని కొన్ని మాటల చేత వారిని మరి లాగివేయడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడు నీకేమీ మేలు చేయలేదు, దేవుడు నిన్ను మర్చిపోయాడనే ఈ నిరాశతో కూడిన మాటలు వారికి వినిపిస్తున్నప్పుడు కొంతమంది చేసే పనులేంటి తెలుసా? దేవుడు నాకు ఏ మేలు చేయలేదు, ఇక నుంచి నేను దేవుని దగ్గరికి రాను, దేవుని మందిరానికి రానిక, ప్రార్థనక చేయను, వాక్యమిక చదవను అని నిరాశతో కూడిన పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే విశ్వాసం లేదు. విశ్వాసం అని డాలు లేని వాళ్ళే ఇలాంటి నిరాశలు కూరుకుపోయి చివరికి నాశనం అయిపోతారు. అందుకనే ఏ విషయంలో నిరాశపడద్దు, నా ప్రభు నాకు తోడై ఉన్నాడు. గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, హిజ్కియా రాజు ఏమన్నాడు? ప్రజలతో అందరితో అన్న మాట ఏంటో తెలుసా? వీళ్ళందరికంటే వీరెవరికి భయపడద్దు, మన దేవుడు మన పక్షంగా ఉన్నాడు, దేవుడు మనల్ని విడిపిస్తాడు అని హిజ్కియా రాజు ప్రజలను ధైర్యపరచండి. కారణం ఏంటో తెలుసా? విశ్వాసం. అదే దేవుడు నాడనే విశ్వాసం. దేవుని మీద విశ్వాసం లేకపోతే నిరాశపడిపోయేవాడు. కానీ విశ్వాసం ఏం చేస్తుందంటే ధైర్యాన్ని కలగజేస్తుంది. అందుకని ప్రభు యందు విశ్వాసం కలిగి ఉండండి. మీ విశ్వాసాన్ని ప్రయోగించండి. కష్ట సమయంలో మీ విశ్వాసాన్ని ప్రయోగించండి, మీ విశ్వాసాన్ని వాడండి. కష్ట సమయంలో విశ్వాసం కలిగి ఉండండి. నా ప్రభు నాకు తోడై ఉంటాడు, నా ప్రభు నన్ను నడిపిస్తాడని ధైర్యం కలిగి విశ్వాసంతో ముందుకు సాగితే అపవాది నిన్నేమీ చేయలేడు. నీ విశ్వాసం లేదా, నిరాశపడ్డావా, చివరికి నేను కూల్చేస్తాడు పూర్తిగాని. అందుకనే విశ్వాసమైన డాలు పట్టుకొని ముందుకు సాగాలి. ఆ తర్వాత 5వది, రక్షణ అనే శిరస్త్రాణం ఏముండాలంట? అపవాదిని ఎదిరించాలంటే రక్షణ అనే శిరస్త్రాణం ఉండాలంట. శిరస్త్రాణం అంటే హెల్మెట్. యుద్ధంలోనికి వెళ్ళినప్పుడు కవచం ధరించాడు అనుకుందాం. ఇక్కడ ప్లేట్ పెట్టుకున్నాడు, మరి యుద్ధ ఆయుధంగా వస్త్రం ధరించాడు, బెల్ట్ పెట్టుకున్నాడు, డాలు పట్టుకున్నాడు, కత్తి పట్టుకున్నాడు, హెల్మెట్ ఎట్టుకోకుండా వెళ్ళిపోయాడు అనుకుందాం. యుద్ధానికి ఉంటాడా, వెళ్ళిపోతాడా? యుద్ధంలో ఉంటాడా, పోతాడంటారా? పోతాడా? ఖచ్చితంగా పోతాడంటారా? ఎందుకని? హెల్మెట్ లేదు కాబట్టి. ఎందుకని? ఇక్కడ నుంచి అన్ని ఆయుధాలు ఉన్నాయి, ఈ మెడ నుంచి కిందకి అన్ని ఆయుధాలు ఉన్నాయి, కానీ ఈ తలకు ఆయుధం లేదు, హెల్మెట్ లేదనుకుందాం. ఎన్ని ఆయుధాలు ఉంటే ప్రయోజనం ఉంది? తలకి అసలైన ప్రాముఖ్యమైన ఈ తలకి హెల్మెట్ లేదనుకోండి, ఏ బాణమైన తగిలిందనుకోండి ఏమైపోద్ది? ఇంకా ఎన్ని ఆయుధాలు ధరించిన ప్రయోజనమేమి, నాశనం అవుతాను. అందుకనే ఎన్ని ధరించినా ఈ తలకి హెల్మెట్ లేకపోతే ఎంత ప్రమాదమో, నువ్వెంత భక్తి చేసినా రక్షణ లేకపోతే అంతే ప్రమాదం. అందుకని రక్షణని ప్రాముఖ్యమైన తలని కాపాడి హెల్మెట్ ఎందుకు పోల్చారంటే, ఎన్ని ఉన్నా తలకి హెల్మెట్ లేకపోతే ఎంత ప్రమాదమో, అంత భక్తి చేసినా, నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినా, నువ్వు ఎంత పరిచయం చేసినా రక్షణ పొందకపోతే నీవు అంత ప్రమాదాలు ఉంటావు అని మనం స్పష్టంగా గ్రహించాలి ఇక్కడ. కాబట్టి రక్షణ అనేది అతి ప్రాముఖ్యమైనది. రక్షణ లేకుండా ఎవరు దేవుని రాజ్యం చేరుకుంటారు? రక్షణ పొందకుండా ఎవరు అపవాదిని ఎదిరిస్తారు? నువ్వు ఇంకా నీ పాపాల విషయం పశ్చాత్తాపడకుండా, యేసయ్య ఇచ్చే ఆ కనికరమును పొందకుండా, మారు మనసు పొందకుండా, బాప్తిసం పొందకుండా, నీ పాపం నుంచి నీ విడుదల పొందకుండా అపవాదిని ఎలా ఎదిరించగలుగుతావు? ఎదిరించాలంటే రక్షణ అనే శిరస్త్రాణం మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. అపవాదిని ఎదిరించాలంటే రక్షణ అనే శిరస్త్రాణం ఉండాలి. రక్షణ లేకపోతే నువ్వు ఎంతగా ఏమి చేసినా నీకు ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకని ఇక్కడ రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే దయచేసి, మీరు అన్నీ చేస్తున్నారు, అన్ని ఆయుధాలు మీ దగ్గర ఉన్నాయి, మీరు నీతిగానే బ్రతుకుతున్నారు, మంచిదే. లేతే విశ్వాసం కలిగి ఉన్నారు, మంచిదే. మరి రక్షణ లేదుగా. రక్షణ లేకుండా ఎలా యుద్ధం చేస్తారు సాతానుతో? సాతానుతో యుద్ధం చేయాలంటే రక్షణ అని హెల్మెట్ కావాలి కదా. కాబట్టి రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ఎప్పుడైనా నమ్మి బాప్తిసం పొందితే రక్షించబడతావు. ప్రభువునందు విశ్వాసం ఉంచితే, ఆయన ప్రభువు నీ నోటితో ఒప్పుకుంటే, నీ హృదయంలో విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు, నీ పాపాలు క్షమించబడతాయి, నువ్వు నీతిమంతుని అవుతావు. అప్పుడు నువ్వు సాతాన్ని ఏం చేయగలుగుతావు అంటే జయించగలుగుతావు. కాబట్టి రక్షణ కావాలండి.
ఇప్పుడైనా నీ పాపాల విషయమే పశ్చాత్తాపడి, ఇప్పుడైనా నీ పాప జీవితాన్ని పూర్తిగా ఎప్పుడైనా విడిచిపెట్టేసి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నా పాపములు కడిగివేసి నన్ను పవిత్రపరచు, నన్ను రక్షించు నాయనా, ఈ పాపము చేత నాశనం కాకుండా నాకు సహాయం చేయి నాయనని నువ్వు బాప్తిసం పొందితే తప్పనిసరిగా రక్షణ అనే శిరస్త్రాన్ని ధరించుకుంటావు. అప్పుడు చక్కగా సాతాన్ని ఎదిరించి పోరాటము చేయగలుగుతాం. కాబట్టి రక్షణ పొందిన వారు ఉంటే ఇప్పుడే మంచి రక్షణ తీర్మానం చేసుకోండి. అన్నీ ఉన్న రక్షణ లేకపోతే వ్యర్థం. కాబట్టి మనం తప్పనిసరిగా రక్షణ పొందాలి, బాప్తిసం పొందాలి, నమ్మి బాప్తిసం పొందాలి. అయితే నమ్మి బాప్తిసం అంటే ఎలాగా? బాప్తిసం అనేది ఎప్పుడు తీసుకోవాలి? సహజంగా మనకు తెలిసిందే, ఎప్పుడైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచావో, ఎప్పుడైతే నువ్వు నీ పాపములు నీవు గుర్తించి నేను పాపిని నువ్వు గ్రహించావో, అయ్యా నా పాపములు క్షమించని యేసుక్రీస్తుని వేడుకున్నావో అప్పుడు తీసుకోవాలి. కొంతమందికి సహజంగా కొన్ని చోట్ల ఎలా అంటే పుట్టిన వెంటనే చిన్నపిల్లలకు బాప్తిసం ఇస్తూ ఉంటారు. మంచి చెడు గురించి నా అవగాహన ఉంటుంది ఆ వయసులో. తాను పాపినే తనకు తెలుసా? నా పాపాలు యేసుక్రీస్తే కడిగి వేస్తాడని ఆయనకు తెలుసా? ఏమీ తెలియకుండా ఇచ్చే బాప్తిసం అది చెల్లుతుందా? చల్లదు. అందుకనే వాక్యానుసారంగా ఎలా బాప్తిసం తీసుకోవాలి? బైబిల్లో బాప్తిసం ఎలా ఇచ్చారు? యేసయ్య కానీ ఆయన శిష్యులు కానీ, ఇంకా లేదా బాప్తిసం ఇచ్చి యోహాను కానీ నీటిలోకి ముంచి లేపడం ద్వారా. ఎప్పుడు ఏ సమయంలో ఇచ్చారు? చిన్న పిల్లలుగా పసిపిల్లలుగా ఉన్నప్పుడు కాదు. వారు ఎప్పుడైతే పెద్దవాళ్ళు అయ్యారో, మంచి చెడు ఏంటో తెలుసుకున్నారో, తను పాపినని ఎప్పుడైతే తమ గ్రహించారో, యేసయ్య ద్వారా నాకు రక్షణ ఉందని ఎప్పుడైతే అని విశ్వసించారో అప్పుడు తీసుకునడం ద్వారా వారు రక్షణ పొందుతారు. మరి పసిపిల్లలకి ఇచ్చేస్తే చెల్లుతుందా? వాక్య ప్రకారంగా చల్లదు. ఎందుకంటే వారికి ఎటువంటి అవగాహన ఆ సమయంలో వారికి ఉండదు కాబట్టి అలాంటి బాప్తిసం చల్లదు. కాబట్టి బాప్తిసం అనేది సరిగానే తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే రక్షణ అనే శిరస్సును మనం ధరించాలి. ఆఖరికి ఒక మాట చెప్పేస్తాను, ముగించేస్తాను. ఏంటంటే వాక్యము, దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గం ధరించుకోవాలి. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా ఒక డాలే కావచ్చు, ఒక బెల్టే కావచ్చు, ఒక కవచమే కావచ్చు, ఒక హెల్మెట్టే కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్న దాడిని తట్టుకోవడానికి. ఇవన్నీ ఈ పైన చెప్పిన 5 కూడా, ఈ ఆఖరి చెప్పింది ప్రత్యేకం. ఎందుకంటే అవి దాడిని ఎదుర్కోవడానికి, కాపాడుకోవడానికి. అయితే ఈ 6వ ఆయుధం ఏదైతే ఉందో ఖడ్గము, అది అపవాది మీదనే దాడి చేయడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 6వది అందుకని చాలా ప్రత్యేకమైన ఆయుధం ఇది, వాక్యము అనే ఖడ్గం. నిజమే, వాక్యాన్ని దేంతో పోల్చారు? దాడి చేసే ఆయుధంతో పోల్చారు. ఎందుకని? ఎవరి మీద దాడి చేసేది? ఇది సాతాను మీద దాడి చేసేది, అపవాది తంత్రాల మీద దాడి చేసేది. కాబట్టి వాక్యం అనే ఈ ఖడ్గం కనుక మనకుంటే, వాక్యమే కనుక మన హృదయంలో ఉంటే, ఎలాంటి ఆలోచనలు వచ్చినా ఈ వాక్య ఖడ్గం తీసి ముక్కలుగా దాన్ని మనం నరికేయగలుగుతాం. దేవునికి విరోధమైన ఆలోచనలు, దేవునికి విరోధమైన అబద్ధ బోధలు ఎన్నో తీసుకొస్తున్నాడు. అయితే మన హృదయంలో వాక్యం ఉంది. అప్పుడు ఏం చేస్తాం? వాక్య ఖడ్గంతో వాటన్నిటినీ నరకగలుగుతాం, ముక్కలుగా చేయగలుగుతాం, జయించగలుగుతాం. కాబట్టి అపవాదిని ఓడించాలంటే వాక్యం అనే ఖడ్గం మన దగ్గర ఉండాలి. వాక్యం మనకు తెలిసి ఉండాలి. వాక్యం తెలియలేదా, వాక్యంలో ఎలా ఉందో నీకు తెలియలేదా, మోసపోతాం. వాక్యం తప్పనిసరిగా మనందరికీ తెలిసి ఉండాలి. అసలు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మన చేతుల్లోకి తీసుకురావడానికి ఎంతగా దేవుడు తన కార్యం చేశాడు తెలుసా? ఈ పరిశుద్ధ గ్రంథము 1600 సంవత్సరాలు రాయబడిందంట. ఈ గ్రంథం ఒక తరంలో రాయబడింది కాదు. ఇది కొన్ని వందల సంవత్సరాలుగా అక్కడ భక్తులు కొంచెం, ఇక్కడ భక్తులు కొంచెం, అలాగే దేవుడు కొందరి చేత అలాగా ఆయా తరాల్లో రాయించుకుంటూ వస్తే, ఆ తర్వాత ఈ బైబిల్ని ప్రింట్ అయింది. కానీ మరలా ప్రజల చేతుల్లోకి రానియకుండా ఎంతోమంది ఆపేశారు ఆ కాలంలో. ఆపేస్తే మార్టిన్ లూథర్ లాంటి మరి వారిని కొందరిని దేవుడు లేపి, కొందరిని ఉద్యమకారులుగా వారు చేసి ఈ బైబిల్ అన్నింటిని మన చేతిలో తీసుకురావడానికి వారు ఎంతో ప్రయత్నం చేసి ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. కొన్ని వందల మంది ఈ బైబిల్ని మన చేతిలోకి తీసుకురావడానికి ప్రాణాలు పోగొట్టుకున్నారండి. ఎందుకంటే ఈ వాక్యం అనే ఈ సత్యము, ఈ వాక్యం అనే ఖడ్గం మన చేతిలోకి రాకుండా అడ్డుకోవడానికి సాతాను ఈ వాక్యం అనే ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతులకు రాకుండా అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఈ వాక్యం మన దగ్గరికి తీసుకురావడానికి ఎంతోమంది భక్తులు తమ ప్రాణాలు పెట్టారు. ఎందుకో తెలుసా? ఈ వాక్యములో సత్యం ఉంది, దీన్ని అనుసరిస్తే వారు పరలోకం చేరతారని, ఈ వాక్యం అందరికీ ఎలాగైనా చేర్చాలని ఎంతోమంది ప్రయాసపడితే ఈరోజు మన దగ్గరికి ఎంతోమంది రక్తాలు చిందిస్తే, ప్రాణాలు పెడితే మన చేతులకు ఈ వాక్యం వచ్చింది. అంటే వారంతా ప్రాణం పెట్టి మన దగ్గరికి తీసుకొస్తే మనం ఏం చేస్తున్నాం? అసలు ఈ వాక్యమే, ఈ బైబిలే తెరవకుండా చక్కగా సెలవులో పెట్టేసి, అవునా, మూలను పెట్టేసి దాన్ని దాచేసి కనీసం తెరవకుండా
వాక్యాన్ని చదవకుండా మనం చేస్తాం. అంటే విలువైంది కాబట్టే కదా వారు ప్రాణాలు ఇచ్చారు దీనికోసం. ఇది విలువలేని సామాన్యమైన పుస్తకం అయితే వాళ్ళు ప్రాణాలు ఇచ్చిన ఉపయోగం లేదు. ఇది శక్తిగల పుస్తకం, శక్తిగల దేవుని వాక్యం. అందుకని ఈ వాక్యం కొరకు వారు ప్రాణాలు పెట్టారు కనుక ఈ వాక్యము అంత విలువైందని గుర్తించి ఇప్పుడైనా మనమైనా ఏం చేయాలి? ఇప్పుడు ఈ వాక్యాన్ని క్రమంగా చదివితే వాక్యములో ఉన్న సత్యాలని మనకు అర్థమవుతాయి, మనం ఎలా బ్రతకాలో మనకు అర్థమవుతుంది. అప్పుడు సాతాను ఏ రూపంలో మన మీదకి వచ్చినా ఈ వాక్యములో ఉన్న దాన్ని అనుసరించి మనం ఏం చేయగలుగుతామంటే అపవాదిని మనము జయించి దేవునిలో నిలబడగలుగుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే వాక్యాన్ని చదవండి. ఎంతోమంది భక్తులు ప్రాణాలు పెట్టి ఈ వాక్యాన్ని మన చేతులకు తీసుకురావడానికి వారు ప్రయాసపడ్డారండి. కాబట్టి ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. శక్తిగల వాక్యం ఇది. ఇది ఎలాంటి వాక్యం అంట? శక్తిగల వాక్యము, బలమైనది. ఇది రెండంచెల వాడిగల ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడిగలిగిందని వాక్యం చెప్తుందండి. సజీవమైంది, బలమైందండి. రెండంచులు కూడా ఖడ్గం ఇది. అపవాది యొక్క తంత్రాలన్నింటినీ ముక్కలుగా నరకగలిగిన శక్తిగల వాక్యం ఇది. అంత శక్తిగల వాక్యం మన చేతిలో ఉంది. ఈ వాక్య ఖడ్గం పట్టుకుంటే చాలు, ఈ వాక్యాన్ని చదివి నేర్చుకుని దీంట్లో ఉన్నట్టుగా ప్రవర్తిస్తే చాలు, అపవాది నీ మీద ఎలాంటి ప్రయోగం చేసినా ఏది పని చేయదు. కొంతమంది అంటారు కదా, తలకిందులుగా తపస్సు చేసినా వాడు మనల్ని ఏమీ చేయలేడు. ఈ వాక్యము నీ దగ్గర ఉన్నప్పుడు, దేవునికి స్తోత్రం, ఈ వాక్యం నువ్వు చదివి దాన్ని ధ్యానించి దాన్ని అనుసరించినప్పుడు వాడు తలకిందులుగా తపస్సు చేసిన వాడి వల్ల ఏమీ కాదు. అంత శక్తివంతంగా మనల్ని మార్చేస్తుంది ఈ వాక్యం. మరి ఇలాంటి వాక్యాన్ని మనం ఎంత నిర్లక్ష్యం చేశాం? ఇప్పుడైనా దయచేసి చదవండి, ఇప్పుడైనా చదవండి. ఫెన్నీ క్రాస్బీ అనే ఒక అమెరికాలో ఒక స్త్రీ ఉండేది. చిన్నప్పుడేనంట 6 వారాల వయసులోనే డాక్టరు కంట్లో ఏదో పొరపాటున వేరే కంట్రీలో చుక్కలు వేయటం వల్ల కళ్ళు పోయినాయి అంట. 6 వారాల వయసులోనే, 6 వారాల వయసులో కళ్ళు పోయిన తర్వాత ఈ ఫెన్నీ క్రాస్బీ అనే ఏమే కళ్ళు లేవు. 6 వారాల వయసులోనే అమ్మ ఇటు చూడాలి, కోడిని ఎప్పుడు చూడలేదా? ఇటు చూడండి. 6 వారాల వయసులోనే కళ్ళు పోతే ఇప్పుడు తన జీవితంలో ఏంటి? అంత చీకటి, కళ్ళు లేవు. కనీసం తనకు ఊహ వచ్చే సమయానికి ప్రపంచం అంటే ఎలా ఉంటుందో తెలియదు. కానీ చిన్ననాటి నుంచి భక్తులు తల్లిదండ్రులు పెంచుతున్నారు. కళ్ళు అయితే పోయినాయి, 6 వారాల్లోనే కళ్ళు పోయినాయి. అంటే 2 నెలలు కూడా నిండక మునిపే కళ్ళు పోయినాయి. కానీ వాక్యము పట్ల ఆసక్తిని పెంచుకుంది. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఆమెను పెంచే వాళ్ళు చక్కగా వాక్యాన్ని చదివేవాళ్ళంట. ఆమె దగ్గర చదువుతున్నప్పుడు అలాగే ఆ వాక్యాన్ని గుర్తుపెట్టుకునేదంట. వారానికి 5 అధ్యాయాలు కంఠస్థం గుర్తుపెట్టుకునేదంట ఆమె. వారానికి ఒక వచనం కాదు, ఒక వచనం గుర్తుపెట్టుకోవడానికి మనకి ఎక్కడికో వెళ్ళిపోదు మన ప్రాణం కదా. ఇప్పుడు 5 అధ్యాయాలు గుర్తుపెట్టుకుంటుందంట ఆమె. 5 అధ్యాయాలు గుర్తుపెట్టుకుంటూ అలాగా తన జీవిత కాలంలో ఏం చేసింది తెలుసా? మొత్తం ఇటు సువార్తలన్నిటినీ గుర్తుపెట్టేసుకుందంట. సువార్తల్లో ఎక్కడ ఏది ఉందో మత్తయి, అదేవిధంగా లూకా, యోహాను సువార్తలను గుర్తుపెట్టుకుంది. అదేవిధంగా ఈ మొదటన్న ఆ పంచ గ్రంథాలను కూడా ఆమె గుర్తుపెట్టుకుంది. సామెతల గ్రంథము, కీర్తనల గ్రంథాలు కొన్ని భాగాలు, బైబిల్లో చాలా భాగాలు కళ్ళు అయితే లేవు. మరి వాక్యం ఆసక్తి ఉంది, వాక్యంలో సత్యం అని తెలుసుకోవాలని ఆసక్తి ఉంది. అందుకని చక్కగా చదివించుకొని మనసులో జాగ్రత్తగా దాచుకునేదంట. కళ్ళు లేని ఆమె వాక్యాన్ని అంత జాగ్రత్తగా చదివి గుర్తుపెట్టుకుంది మనసులో. చివరికి ఆ తర్వాత వాక్యం మనసు నిండా ఇంకా వేరే ప్రపంచాన్ని ఆమె చూడాల. ప్రపంచంలో మనుషులు ఎలా ఉంటారో, ప్రపంచంలో తిరిగే పరిస్థితులు ఎలా ఉంటారో, అసలు ప్రపంచం ఎలా ఉంటుందో ఆమెకు తెలియదు. కానీ మనసు నిండా ఏమన్నా తెలుసు, ఇప్పుడు వాక్యము నింపబడింది. అందుకనే ఒకరోజు అంటే దేవుడు వాక్యంతో నింపబడింది కదా, మాట్లాడితే ఏమొస్తుందో తెలుసు ఆమెకి? దేవుని మాటలు వస్తున్నాయి, నీతి గల మాటలు, మంచి మాటలు వస్తున్నాయి. ఆ రోజు దేవుడు ఒక తలంపు ఇచ్చారు. వాక్యం మనసు నిండా వాక్యం ఉండిపోయింది కాబట్టి ఒక పాట రాయడానికి దేవుడు తలంపునిచ్చాడంట. అప్పుడు మొదలెట్టింది 9,000 పాటలు రాసిందంట ఆమె. దేవుని స్తోత్రం. 8,000 9,000 పాటలు, 1000 సామెతలు. చూడండి, అంటే ఎన్ని వేల పాటలు రాసిందంటే ఆమె యొక్క ప్రతిభను గుర్తించి ఆనాటి కాలంలో డిఎల్ మూడీ లాంటి గొప్ప దైవజనులు పెద్ద మీటింగ్లు ఎడితే ఆమె తీసుకొచ్చి పాటలు పాడించేవాళ్ళంట. ఆమె పాడుతున్నప్పుడే ప్రజల పశ్చాత్తాపంతో కన్నీరు కార్చి మారు మనసు పొందేవాళ్ళంట. దేవుని స్తోత్రం. కారణం ఏంటి తెలుసా? హృదయం నిండా వాక్యం ఉంది, ఇంకా అది తప్ప ఏమీ లేదు ఆమె హృదయం నిండా వాక్యం ఉంది. అప్పుడు ఒకరోజు అడిగారంటమ్మా, నీకు దేవుని మీద కానీ కోపం ఉందా? కళ్ళు లేవు గారు చేశాడు కదా దేవుడు. డాక్టర్ గారి మీద కానీ ఏమైనా కోపం ఉందా నీకు? ప్రపంచం చూడలేకపోయి కళ్ళు లేకుండా ఉన్నాయి కదా, ప్రపంచం అంటే ఏంటో తెలియదుగా నీకు అంటే ఆమె అన్నదంట, నాకు దేవుని మీద కోపము లేదు, నా కంట్లో ఏయో చుక్కలు వేసిన కళ్ళు పోగొట్టాడని డాక్టర్ వారి మీద కూడా కోపము
లేదు, నాకు ప్రభు ఉన్నారు. ఈ కంటితో నేను ఈ ప్రపంచాన్ని చూడలేకపోవచ్చు, కానీ నేను చనిపోయిన తర్వాత మొట్టమొదటిసారి నా కళ్ళుతో ప్రభువుని చూస్తానన్నదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిసారి నా కళ్ళుతో నేను చూస్తాను పరలోకంలో, అప్పుడు నా ప్రభువుని చూస్తాను మొట్టమొదటిసారి. ఇక ఈ లోకం నేను చూడను, ప్రభువును నా కళ్ళుతో మొట్టమొదటిసారి చూస్తాను. చూడండి, హృదయం నిండా వాక్యం నింపబడింది కాబట్టి ఈ ఫెన్నీ క్రాస్బీ తన జీవితంలో చక్కగా దేవుని ఘనపరిచింది, చక్కగా దేవుని రాజ్యాన్ని సంపాదించింది. కాబట్టి మనం కూడా వాక్యం పట్ల అంత శ్రద్ధ ఉండాలంటే, కళ్ళు లేని ఆమె ఎన్ని గ్రంథాల కంఠస్థం చేసేస్తే, కళ్ళున్న మనము, చదువున్న మనం, అన్నీ ఉన్న మనము వాక్యాన్ని ఎంతవరకు చదివాం? ఎన్ని వచనాలు గుర్తున్నాయి? ఎన్ని గ్రంథాలని గుర్తున్నాయి? ఎన్ని మాటలు గుర్తున్నాయి? వాక్యంను గనక నువ్వు ధరించుకుంటే, వాక్య ఖడ్గం పట్టుకుంటే సాతానిక తంత్రాలన్నీ జయించి శక్తితో ముందుకు సాగిపోతామని కూడా ఈ సందర్భంకి తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు అపవాదిక తంత్రాలని ఎదిరించి పోరాడి దేవుని కొరకు నిలబడాలి అంటే, ఒకటి సత్యము అనే దట్టి ఉండాలి, మన మనసులో సత్యము ఉండాలి. మనం అప్పుడు కంట్రోల్లో, అదుపులో ఉంటాం, జారిపోము. ఒకటి. రెండోది, నీతి అనే మైమరు ఉండాలి, బ్రెస్ట్ ప్లేట్ ఉండాలి, నీతి అనే కవచం మనకు ఉండాలి. నీతితో బ్రతికితే ఎన్నడూ కూడా అపవాదిక తంత్రాల చేత మనం ఎన్నడూ మోసం. ఎందుకంటే అణువణువున నీతిగా బ్రతికితే ప్రభువు యొక్క కార్యాలు చూస్తాం, కానీ అపవాది మనల్ని మోసగించలేడు. మూడోదిగా సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు మనకు ఉండాలి. సువార్తను ప్రకటించాలని ఆ మనసు మనకుంటే అది దాని ద్వారా కూడా సాతాను చేస్తాం. నాలుగోదిగా రక్షణ అనే శిరస్త్రాణము ఉండాలి, రక్షణ అనే శిరస్త్రానం ఉండాలి. ఐదోదిగా నాలుగోదిగా విశ్వాసం అనే డాలు ఉండాలి. ఐదోదిగా రక్షణ అనే శిరస్త్రానము ఉండాలి. ఆరోదిగా వాక్యం అనే ఆత్మ ఖడ్గము ఉండాలి. ఈ 6 కనుక నీ దగ్గర ఉంటే అపవాది నీ దగ్గర నుంచి, నీ దగ్గరికి కాదు, నీ దగ్గర రాగానే సాతానా నువ్వు పో అనగానే ఏం చేస్తాడు? ఇక మళ్ళీ ఎక్కడ అడ్రస్ కనపడకుండా పారిపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమే, ఈ 6 నీకుంటే, ఈ 6 నీవు ధరించుకుంటే సాతాను నీ దగ్గర నిలబడడు, పారిపోతాడు. వాక్యమే చెప్తుంది, దేవునికి లోబడినడి అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అంటుంది వాక్యం. వాడు నిన్ను చూసి అడలిపోవాలంటే ఈ నీలో ఉండాలి. నిన్ను చూసి భయపడాలంటే, నిన్ను ముట్టడానికి, నీ దగ్గర రావడానికి కూడా భయపడాలంటే ఈ సర్వాంగ కవచం, ఈ 6 వీటిని నువ్వు ధరించుకుని ఉండాలి.